హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఆద్యశ్రీ కొరియా లాగ్స్. ఈరోజు మేము మార్కెట్కి వెళ్తున్నామండి. దీని పేరు టాప్ మార్ట్. మేము ఎప్పుడు వీకెండ్ వచ్చినా ఇక్కడికే వచ్చి తీసుకుంటుంటాము. మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంది. ఇక్కడ అన్ని రకముల దొరుకుతాయి. ఇక్కడ చూడండి, ఆకులు అయితే ఎన్నెన్ని రకాల ఆకులు ఉన్నాయి. ఇవి ఏందో చెట్లు ఎత్తుకొచ్చి పెట్టేసినట్టున్నారు. చెట్లు చూడండి ఎంత పొడుగున్నాయో. ఆకులు కూడా చాలా రకరకాలు ఉన్నాయి. ఇవంతా సాస్లు, ఆయిలు, కూరాకులు. ఇది చూడండి, ఇది కాసాకు కూడా పెట్టేసినారు వాళ్ళు. ఇంకా చూడండి, ఇవంతా ఆకులు మనకు మామూలుగా రెస్టారెంట్లో ఇస్తారు చూడండి. దాని పేరు అయితే నేను గుర్తు రావడం లేదు. నాకు తెలుసు కానీ గుర్తు రావడం లేదు అది. ఇంకా చూడండి, ఇవన్నీ కట్టలు కట్టి, తవలంపాకులు కదా, ఆకులు కట్టలు కట్టి పెట్టేసింటారు చూడండి, అలా పెట్టేశారు. ఇవి ఇంకా మిలన్స్ చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. ఈ మిలన్ అంటే నాకు చాలా ఇష్టము. దాని మిలన్ ఐస్ క్రీమ్ కూడా ఇష్టమే. ఇంకా ఈ గ్రేప్ ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం మేము. 4 ఫ్రూట్స్ తీసుకున్నాము. ఇవంతా నట్స్ అండి, డ్రై నట్స్. చాలా రకరకాల డ్రై నట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, శనక్కాయలు. ఇవి ఎండినవి శనక్కాయలు. ఇంకా గ్రీన్ యాపిల్స్, నార్మల్ యాపిల్స్ అన్నీ ఉన్నాయి. ఇవి శనగ్గింజలు కూడా ఆల్రెడీ రోస్టెడ్ చేసేసింటారు వాళ్ళు. ఏం చేసిండే శనగ్గింజలే దొరుకుతాయి ఇక్కడ ఎక్కువగా. ఇవన్నీ ఇంకా రొయ్యలు, చాలా రకరకాల రొయ్యలు అయితే ఉన్నాయి, చిన్నవి పెద్దవి. వాటికి సంబంధించిన సాసులు కూడా పెట్టేశారు అక్కడే, వాళ్ళు తీసుకోవచ్చు. ఇదంతా ఇంకా చికెను, మటను ఇవంతా. ఇంకా మేము చికెన్ చూడండి ఈ బాక్స్లో తీసుకుంటాము. ఇంకా ఫిష్లు కూడా చూడండి, చాలా రకరకాల ఫిష్లు అయితే ఉన్నాయి. ఇవంతా అయితే డిష్ వాష్ లిక్విడ్స్ అండి. ఏ ఫ్లేవర్లో కావాలన్నా ఆ ఫ్లేవర్లో ఉన్నాయి. ప్రతి ఒక్క ఫ్లేవర్లో, రైస్ ఫ్లేవర్లో కూడా ఉన్నాయి ఈ డిష్ వాష్ లిక్విడ్స్ అయితే కన్నా. చాలా రకరకాలుగా ఉన్నాయి. నేను ఎప్పుడు చూడండి ఫ్లేవర్స్లో కూడా ఇక్కడ ఈ లిక్విడ్స్ అయితే దొరుకుతున్నాయి. ఇంకా వాషింగ్ మిషన్ కేసే లిక్విడ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనం హెన్నా కలర్స్ వేసుకుంటాం కదా జుట్టుకి, ఇవి కూడా ఉన్నాయి. హెన్నా కలర్స్ కూడా వీళ్ళు కొరియా వాళ్ళు వేసుకునే కలర్స్ అంతా ఇవి. ఇంకా ఈ సెక్షన్ అంతా ప్యాంట్స్, డైపర్సే ఉన్నాయి. చాలా రకరకాల డైపర్స్ అయితే ఉన్నాయి. ఇంకా మా పాపకి డైపర్స్ కావాలని తీసుకొని వచ్చాము. ఇంకా ఇదంతా కేక్లు, రైస్తో చేసిన కేక్లే అండి. ఇవి జాంగ్రీ లాగా కూడా ఉన్నాయి. ఇవి బొరుగులతో చేసినవి, నట్స్తో చేసినవి ఉన్నాయి. ఇంకా నువ్వులతో చేసిన లడ్డులాగా ఉన్నాయి. చూడండి, ఇవంతా నట్స్తో చేసినవి, రైస్తో చేసినవి. ఇంకా చూడండి, ఫిష్ ఎండిపోయింది అట్లే ఎత్తుకొచ్చి పెట్టేసినారు. ఎంత పెద్దగా ఉన్నిందో. ఇవంతా రాడిష్, ముల్లంగి చూడండి. ఇదంతా ఆల్మోస్ట్ ఇంకా ఇప్పటికి చిన్నది. వీటికంటే ఇంకా చాలా పెద్ద ముల్లంగిలు అయితే ఉంటాయి. ఈసారి మాత్రమే ఇవి చిన్నగా కనిపిస్తున్నాయి. ఇవంతా ఎర్రగడ్డలు. ఎక్కువ ఆల్మోస్ట్ ఇక్కడ తెల్లవే కనిపిస్తాయి ఎక్కువగా. ఎర్రగడ్డలు ఎర్రవి కొంచెం తక్కువగా ఉంటాయి. ఇదంతా సీవీడ్, చాలా రకరకాల బ్రాండ్లోన ఉంది. ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్, ఇవి చాలా పెద్దవి. ఇవైతే ఏంటివో నాకైతే తెలియడం లేదు ఎందుకు పెట్టారని. ముళ్ళు ఉన్నాయి, ఏర్లు ఉన్నాయి, అవంతా ముళ్ళులే. ఇంకా గుమ్మడికాయలు, స్వీట్ కార్న్స్. ఇవి ఒక రకం గుమ్మడికాయలు, చిన్నగా ఉన్నాయి, గుండ్రంగా ఉన్నాయి. ఇంకొక రకం గుమ్మడికాయలు కూడా కొంచెం పొడుగ్గా ఉండేవి కూడా ఉన్నాయి. ఇవి క్యాబేజీలు చూడండి. ఇక్కడ ఇవి స్ప్రింగ్ ఆనియన్సే. ఇక్కడ రెడ్ క్యాబేజీ ఉంది, గ్రీన్ క్యాబేజీ ఉంది. 3 రకాల క్యాబేజీలు ఉన్నాయి ఇక్కడ. ఈ సెక్షన్ అంతా మిల్క్ ప్రోడక్ట్సే ఉంటాయి. స్ట్రాబెరీ మిల్క్ ఉంది, ఆరెంజ్ మిల్క్, చాలా రకాలతో మిల్క్లు కూడా చేస్తుంటారు. ఇంకా ఈ క్యాన్లు చూడండి, 2 లీటర్లు ఉంటాయి, 2.5 లీటర్, 3 లీటర్లు కూడా ఉంటాయి. ఇంకా ప్యాకెట్లు ఇట్లా ప్యాకెట్లో కూడా ఉంటాయి. అవి 1+1 ఆఫర్ ఉంటుంది, అవి కూడా తీసుకోవచ్చు. డ్రింక్స్ కూడా చాలా రకరకాల డ్రింక్స్ అయితే ఉన్నాయి. ఇంకా మనం ఎక్స్పైర్ డేట్ చాలా ఉండేటివి చూసుకొని అవి తీసుకొచ్చుకున్నాం. ఇవంతా చీజ్, బటర్, ఇవన్నీ అదే అండి. ఇంకా డ్రింక్స్, అన్ని రకాల డ్రింక్స్ అయితే ఇక్కడే ఉంటాయి చూడండి. ఏ డ్రింక్ కావాలైనా ఉంటుంది. చిన్న బుడ్డీలలో వేసేసి డ్రింక్స్ డజన్లు అయితే అమ్మేస్తుంటారు. ప్రతి ఒక్కరూ తాగుతూ ఉంటారు. ఈ సమ్మర్లో అయితే ఎక్కువ డ్రింక్స్ తాగుతూనే ఉంటారండి వీళ్ళు. ఇంక ఇక్కడ చూడండి, టమాటాలు. ఇది బాక్స్ మొత్తము 10,000 వోన్స్ అంట. ఇంకా 6 కాయలు అయితే 5,000 వోన్స్ ఉన్నాయి. ఇంకా బాక్స్ తీసుకుందామంటే అవి చాలా రోజులు చెడిపోతాయనేసి మేము ఇంకా తీసుకోలేదు. ఈ వాటర్ మిలన్ చూడండి, చిన్న వాటర్ మిలన్స్. ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి ఈ వాటర్ మిలన్స్. కొరియాలో సమ్మర్లో ఎక్కువగా వచ్చే ఫ్రూట్లు రకరకాలుగా ఒకే పేరు అండి. ఇవి పీచు ఎక్కువ వస్తాయండి. ఎన్ని సైజుల్లో వస్తాయంటే అన్ని రకాల ఫ్రూట్స్ వస్తాయండి. ఇది ఫేమస్ పీచ్ అయితే కానీ ఇక్కడ. ఇంకా ఎగ్స్ తీసుకుందామని ఎగ్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. కొరియాలో ఎక్కువగా ఎగ్స్ ఈ కలర్లోనే దొరుకుతాయండి. వైట్ అయితే ఎక్కడో రేర్గా దొరుకుతాయి. ఇంకా పిట్టల గుడ్లు కూడా ఎక్కువ చిన్నవి బాక్సులో పెట్టి అమ్మేస్తుంటారు. రెస్టారెంట్లో కూడా ఎక్కువ ఈ పిట్టల గుడ్లు కూడా పెడతా ఉంటారు. చూడండి ఎంతగా పెట్టేసినారు ఎగ్స్ అన్నీ.
ఇవైతే ఇంకా ఎక్స్పైర్ డేట్ చూసుకొని పెద్దవి చిన్నవి కూడా ఉంటాయి సైజులు. ఇంకా మనకు కావాల్సిన సైజు బట్టి రేట్ ఉంటాయి. అవి తీసుకొని మనం వచ్చేయడమే. ఈ ఎండాకాలం ఎక్కువ కోడిగుడ్లు చెడిపోతూ ఉంటాయి కదా, అవి భద్రంగా పరుచుకోవాలి మనము. ఇంక ఇవంతా మిల్లెట్స్ లాగా ఉన్నాయి. నేనైతే మిల్లెట్స్ అనుకుంటున్నాను. అన్ని రకరకాల గింజలు అయితే ఉన్నాయి. కొర్రలు, సద్దలు, గోధుమలు, బ్రౌన్ రైసు, వైట్ రైసు, బ్లాక్ రైసు, పెసలు ఉన్నాయి. ఇంకా చాలా రకరకాలు అయితే ఉన్నాయి. ఇవి ఏంటో అని కూడా కొన్ని నాకైతే తెలీదు, కొన్ని మాత్రమే తెలుసు. ఇంకా వడ్లు కూడా అవి ఏమన్నా వాళ్ళు నారు పోసుకోవడానికి ఏమైనా వడ్లు పెట్టారో తెలియదు. వడ్లు కూడా అమ్ముతున్నారు వీళ్ళైతే. ఇంకా మేము వీటిల్లో మాత్రం నేను ఓన్లీ కొర్రలు మాత్రమే తీసుకుంటాను. ఇంకా మనం ఏం తీసుకునేది లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.